హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో నాతో పాటు మా నానమ్మ ఉన్నారనమాట. మా నానమ్మ చాలా బాగా రోటి పచ్చళ్ళు వంటలు చేస్తుంది. ఈరోజు నేను ఒక రోటి పచ్చడి మీకోసం చేసి చూపిస్తాను. అదేంటంటే పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే గోంగూర రోటి పచ్చడి. ఎలా తయారు చేయాలి ఏంటి అని నానమ్మని అడిగి తెలుసుకుందాం. నానమ్మ చెప్పు, పచ్చిమిరపకాయలు గోంగూర రోటి పచ్చడికి ఏమేం కావాలి? నూనె కావాలి, ఇంకా పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేపి తర్వాత గోంగూర వేపి కలిపి కుందులో కొట్టాలి. అంతేనా? అంతే. ఏమేమి ఎంతెంత కావాలి? ఎంత గోంగూర అయితే ఎంత పచ్చిమిరపకాయలు? 50 గ్రాములు పచ్చిమిరపకాయలు, పావు కేజీ గోంగూర సరిపోతుందా? సరిపోతుంది. కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అంతేనా? అంతే. అయితే మరి నువ్వు చేయలేవు కదా, నేను చేస్తాను. ఓకే, తప్పులు ఉంటే చెప్తా ఉండు, నేను పక్క నుండి చేస్తా. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసి చూపిస్తాం అనమాట. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది పుల్ల గోంగూర. పుల్ల గోంగూర అంటే ఎలా ఉంటుందన్నమ్మా? ఎర్రగా ఉంటాయనా కాడలు? ఎర్రకాడలు ఇక్కడ చూపించండి. ఎర్రకాడలు ఉంటే పుల్ల గోంగూర. ముందు జీలకర్ర వేయాలా లేకపోతే పచ్చిమిరపకాయలు వేసి జీలకర్ర వేయి. మాడిపోద్దేమో. మాడదు, పచ్చిమిరపకాయలు వేసావుగా. నూనె వేసేస్తా. నేను పచ్చడి చేద్దాం అనుకోకుండా మా నాయనమ్మ వచ్చిందనమాట. అందుకని వీడియోలో చూపిస్తున్నా, చేస్తున్నా. ఎంతైనా 2 టేబుల్ స్పూన్లు అయినా చాలా. 1 టీ స్పూన్ సిమ్లో చేసుకోవాలి కదా, చిన్న మంట. పచ్చిమిరపకాయలు కడేసి కలిపి వేపి. జీలకర్ర వేగక ముందే వేసేనా పచ్చిమిరపకాయ? ఇవి తుంచి వేయాలా డైరెక్ట్గా వేయనా? తుంచి వేస్తే మీదకి రావంటారు అవునా? ఆ పెద్ద గిల్లి కన్నా వేసేయండి. చిన్నప్పుడంతా మా నాయనమ్మ దగ్గరే పెరిగానండి నేను, అందుకే నాకు చాలా అలవాటు అనమాట. తిప్పు. తిప్పుతూ ఉండాలి, మూత టక్కర్లా. అంటే మీదకి వస్తాయేమో అని. రావా? మరి అలా ఇస్తే మాడిపోతాయిగా. మీదకి వస్తాయేమో అని నేను చేసి మీదకి వస్తాయన్నా. మూత పెడతా. అలాగే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం వేయించాలన్నమాట. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కదా, కొంచెం వేగాలి. ఈలోపు మనం గోంగూరని ఇలా తీసేసి. వేరేనా? అది తీసేయాలా? తీసేసి సరే, అవి తీసేసి తర్వాత ఈ గోంగూర వేసి వేపాలి. మీకు నిల్వ ఉండాలనుకుంటే గోంగూర అసలు తడి లేకుండా చేసుకోండి. మేమైతే టెంపరీ చేస్తాం అనమాట 2 రోజుల కోసం. అందుకని నేను జస్ట్ కడిగేసి పెట్టాను అంతే. ఓకే, ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. మాడవలే. ఎక్కువగా మా ఇంట్లో పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి చేస్తారండి, చాలా బాగుంటుంది. ఎలా చేస్తారు? పచ్చిమిరపకాయలు నూనెలో వేపిస్తాం. అందులో ఇప్పుడులాగే వేపేసి మనం ఇందులో చింతపండు వేసేస్తామా? ఉట్టి పచ్చిమిరపకాయల పచ్చడికి చింతపండు వేస్తారు కదా కొట్టినప్పుడు. ఇవి బాగా వేగాలండి, ఇలా నల్లగా అవ్వాలన్నమాట. ఇది మరీ నల్లగా కాదు. అప్పుడు మనం పచ్చిమిరపకాయలు జీలకర్ర తీసేయాలి. కొంచెం జీలకర్ర ఉండిపోతుంది కదా, అది ఉంచేయచ్చు, ఏం కాదు కదా. గోంగూర ఇలా పచ్చిమిర్చి తీసేసాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర వేసేస్తాను. గోంగూర బాగా మగ్గిపోతుందండి. ఇలా తిరిగేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. బాగుంటుంది కదా నాన్నమ్మ. ఇది మా కృష్ణా జిల్లా ఫేవరెట్ పచ్చడి. మా నాయనమ్మకి 80 ఇయర్స్ ఉంటాయి, కానీ ఇప్పటికీ తన వంట తనే చేసుకుంటారు. చాలా బాగా చేస్తుంది కదా నాన్నమ్మ. ఏమేమి వంటలు నీకు బాగా వచ్చు? పలవాలు తప్పండి బాగా.
పలావులు తప్పితే అన్నీ వచ్చట. అన్నీ అంటే కూరలు వచ్చు. పలావులు కూడా నేర్చుకున్నట్టున్నారు ఈ మధ్య. చూడు చాలా వరకు మగ్గిపోయింది గోంగూర. చూడు మగ్గింది కదా, దగ్గర అయిపోయింది చూడు. గోంగూర వేసి ఇలా మగ్గించాలన్నమాట. దగ్గర చూపిస్తాను తర్వాత. ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి, అంతేగా. చల్లారాక వీటన్నిటిని మీరు రోట్లో వేసి దంచుకోవాలి. దీనికి పోపు పెడతారా, తాలింపు పెడతారా? రోటి పచ్చళ్ళు తాలింపులు పెట్టరా? ఈ చల్లారాలండి. చల్లారే వరకు మా నాయనమ్మ చిన్న ఇంటర్వ్యూ చేస్తాడండి. మా నాయనమ్మ హోటల్ నడిపించి చాలా కాలం కదా, హోటల్. చెప్పు, ఎప్పుడు మీరు హోటల్ స్టార్ట్ చేశారు? అప్పుడు నేను చిన్నపిల్లండి. హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? చిన్నపిల్లలు నేను ఎప్పుడు 6 నెలలు అప్పుడు, అంతేనా? ఏమేమి చేసేదాన్ని హోటల్లో? ఇడ్లీ చేసేదాన్ని, ఉప్మా చేసేదాన్ని. ఉప్మా కూడానా? అరే పకోడీ అన్ని. బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్లు ఏంటి? ఇడ్లీ, ఉప్మా, బజ్జీలు వేస్తుందని కదా. ఇడ్లీ, ఉప్మా, బజ్జీలు. మా నాయనమ్మ చిన్నప్పుడు, అంటే నేను చిన్నప్పుడు హోటల్ నడిపింది అనమాట. అప్పుడు ఏంటంటే ఇడ్లీలు, బజ్జీలు, ఉప్మా అవి చేసేవారంట కదా. ఇంకేం చేస్తుందని? అల్లం చట్నీ భలే చేస్తుంది. అల్లం చట్నీ. వాటిలోకి ఇడ్లీలోకి ఏమేమి చట్నీలు చేస్తుందని అప్పుడు? శనగపప్పు, వేపిన శనగపప్పు, మిరపకాయలు నూరేసేసి కలుపుకునేదాన్ని. ఆ తర్వాత అల్లం పచ్చడి పట్టు కంటే 2 చేసేదాన్ని. అంతేనా? వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు కలిపి, వేపిన శనగపప్పుని వేరుశనగపప్పులు 2 కలిపి చట్నీ చేస్తుందంట. ఇంకోటి అల్లం చట్నీ, ఇంకోటి తేనె పానకం ఏదో చెప్పారు కదా, బెల్లం పానకం. బెల్లం పానకం ఏంటది? ఎలా చేసేవారు? బెల్లం చెదగొట్టేసేసి దాకలో వేసి పొయ్యి మీద ఎట్టి మంటెడితే పలుసుగా కరిగిపోయేది. అది చిక్కగా వచ్చి అది పెట్టి కొంతమంది ఇడ్లీలో వేసుకునేవారు, కొంతమంది ఏమో బెల్లం టీలో వేసుకునేవారు. అవునా? బెల్లం ఒక దాకలో వేసి కరిగించేసి కొంచెం పాకం రావాలంటారా, ఆ దాన్ని టీలో వేసుకునేవారంట కొంతమంది ఇడ్లీలో వేసుకునేవారంట. అంతేగాని పంచదార వాడేవారు కాదు కదా మీరు అప్పుడు? పంచదార టీలో వాడేవారు. చట్నీలు అయితే 2 వేరుశనగపప్పులు, పుట్నాలు కలిపి చేసేదంట. అల్లం చట్నీ ఒకటి, ఇంకా బజ్జీలు వేసేదాన్ని కదా. బజ్జీలు మినపప్పు వేసి నువ్వే నేర్పించావంటగా అమ్మకి. కొన్ని సంవత్సరాలు బాగా నడిపిందండి మా నాయనమ్మ హోటల్లో. చాలా ఫేమస్ అనమాట. మా ఊర్లో వచ్చిన వాళ్ళందరూ నీ హోటల్లో తినేళ్ళేవారండి కదా. ఇప్పటికీ కూడా చాలా ఫేమస్, అడుగుతారనమాట పాతకాలం వాళ్ళు. అంత బాగా చేస్తుంది వంటలో. సరేనా? ఇప్పుడు మనకి గోంగూర చల్లారిపోయింది, పచ్చిమిరపకాయలు చల్లారిపోయినాయి. వీటిని రోట్లో వేసి దంచేసుకుందాం. ఓకే, ఫస్ట్ పచ్చిమిరపకాయలు దంచాలా? పచ్చిమిరపకాయలు. మా పక్కింట్లో ఇంటి పని ఏదో జరుగుతుందండి, అందుకని వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇలా మనం గోంగూర చక్కగా వేయించుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా వేయించి చల్లారబెట్టుకోవాలి. ఈ 2 వేయించుకొని, అలాగే ఉప్పు కూడా ఈ పచ్చిమిరపకాయలను వేసేసుకుంటే మర్చిపోకుండా ఉంటాం. ఇప్పుడు రోల్ శుభ్రంగా కడుక్కొని ముందుగా మనం పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర దంచుకోవాలి. వీటిని మొహం మీదకి రాకుండా మెల్లగా దంచుకోవాలి. ఆ తర్వాత అందులో 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా దంచుకోవాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ బాగా నలిగిన తర్వాత మనం ఆల్రెడీ మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగూర వేసేయాలి. గోంగూర వేసేసి చక్కగా నలుపుకోవాలి. చూడండి, మనం ఇలా మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీలో అయితే మెత్తగా వచ్చేస్తుంది. అందుకని ఇలా రోట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం కావాలనుకుంటే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి కచ్చపచ్చగా దంచుకోండి. మీరు కావాలనుకుంటే వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి.
పచ్చడి మొత్తం నూరేసిన తర్వాత అందులో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీరు తింటూనే ఉంటారనమాట, అంత బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.